సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 4.5 గంటల పాటు జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా పంపిణీ, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గం చర్చించింది. ఈ మేరకు త్వరలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. 4.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఆ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తయిన సందర్భంగా జూన్ 24న సెక్రటేరియట్ ముందు రైతు సంబరాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపారు. చౌటుప్పల్ సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ మేర ఆర్ఆర్ఆర్ ఆమోదం తెలిపినట్లు వివరించారు. తెలంగాణ నీటి వాటాను రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9 లోపు తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించడంపై చర్చించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కొత్త మున్సిపాలిటీలుగా సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాక క్రీడా పాలసీని కేబినెట్ ఆమోదించిందన్నారు. అలాగే గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా రాష్ట్ర ప్రభుత్వం వదులుకోదని, ఈ విషయంలో కృత నిశ్చయంతో కేబినెట్ పనిచేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.